అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వడలి రాధాకృష్ణ గారు రచించిన ఎవరికి ఎవరో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాన్నగారి దగ్గర నుంచి ఇంకా ఉత్తరం రాలేదా? చలపతి 2 రోజుల నుంచి తండ్రి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు. విశేషాలు ఉన్నా లేకపోయినా క్రమం తప్పకుండా వారానికి ఒక ఉత్తరం రాయడం సుబ్బారావు గారి అలవాటు. ఉద్యోగరీత్యా చలపతిరావు అతని భార్య రామలక్ష్మి కలకత్తాలో ఉంటున్నారు. కొత్తగా పెళ్లైన యువజంట స్వేచ్ఛగా ప్రణయ విహారం చేస్తున్నారు. రామలక్ష్మి తల్లిదండ్రులు, చలపతి తల్లిదండ్రులు వాళ్ళ స్వస్థలాలలో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ చలపతి ఉద్యోగ బదిలీల వలన దేశమంతా తిరుగుతున్నారు. రామలక్ష్మి తండ్రి ఇంకా సర్వీస్లోనే ఉన్నారు. ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్న కొడుకు, చదువుకుంటున్న ఇంకో కూతురు ఉన్నారు. రామలక్ష్మికి తల్లిదండ్రులను గురించిన చింత ఎక్కువ. ఎప్పుడైనా అడపాదడపా గుర్తొచ్చినప్పుడు ఒక ఉత్తరం రాసి పడేస్తుంది. ఎంతసేపు తను, తన భర్త, సంసారం, ఈ ధ్యాసే ఆ అమ్మాయికి. చలపతిరావు సంగతి వేరు. ఎప్పుడు అతనికి తల్లిదండ్రుల ధ్యాసే. వాళ్ళుండేది కనీస సదుపాయాలు కూడా లేని మారుమూల ప్రదేశం, వేండ్ర గ్రామం. సుబ్బారావు గారు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. పెద్దలిచ్చిన ఆస్తి కాని, ఉద్యోగం చేసి ఆయన సంపాదించిన నిలవ చేసుకున్నది కాని ఏమీ లేదు. జీతం డబ్బులతోనూ, డిపార్ట్మెంట్ ఇచ్చే రుణ సదుపాయంతోనూ ఎలాగో అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు బాధ్యతలు నెరవేర్చుకున్నారు. వాళ్ళిద్దరూ స్థిరపడిపోయాక సుబ్బారావు గారు, భార్య సూరమ్మ పెన్షన్ డబ్బులతో ఉన్న ఊళ్ళోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన కొత్తలో సుబ్బారావు గారింకా ఉద్యోగం చేస్తూ ఉండటంతో చలపతి ఒంటరిగానే ఒక రూంలో ఉండేవాడు. ఎప్పుడైనా సెలవు మీద వెళ్లి తల్లిదండ్రులతో 2 రోజులు గడిపొచ్చేవాడు. చలపతికి చిన్నతనంలో హోమ్ సిక్నెస్ ఎక్కువగా ఉండేది. తల్లిదండ్రులను వదిలి ఉండాలంటే బెంగ పడేవాడు. ముఖ్యంగా అతని తల్లి అంటే ఎంతో ప్రేమ. అమ్మా అమ్మా అంటూ కూడా తిరిగే చలపతిని చూసి అమ్మ కూర్చొని అందరూ ఏడిపిస్తూ ఉండేవారు. సాధారణంగా అందరికీ వయసు పెరిగే కొద్దీ అమ్మా నాన్నల మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. కానీ వయసుతో పాటు అతనికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, మమకారం పెరుగుతూ వచ్చింది. 2 రోజులు సెలవు వస్తే చాలు తన పల్లె వేండ్ర వెళ్లి తల్లి ఒడిలో వాలిపోవాలని తహతహలాడిపోయేవాడు. దూర ప్రయాణం కావటం వల్ల ప్రయాణంలోనే ఎక్కువ సమయం గడిచిపోయి ఇంట్లో ఉండే కాలం తక్కువగా ఉండేది. 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేశాక రామలక్ష్మితో చలపతిరావుకి వివాహం జరిగింది. అమ్మా నాన్నల అభిప్రాయాన్ని తూచా తప్పకుండా శిరసావహించే చలపతి వాళ్లకి నచ్చిన పిల్లనే చేసుకున్నాడు. రామలక్ష్మి అతనికి చాలా బాగా నచ్చింది. అయితే రామలక్ష్మికి అతనికి స్వభావరీత్యా చాలా వ్యతిరేకత ఉంది. ఆమె కాస్త ప్రాక్టికల్ టైప్ లేడీ. అతనేమో సెంటిమెంట్ పాలెక్కువైన భావకుడు. ఆమె ఎదుట అతనెంతో భావోద్రేకంతో చెప్పే మాటలన్నీ ఆమెకు చాలా స్వల్ప విషయాలుగా తోస్తాయి. మొదట్లో భర్తగారనే గౌరవం వల్ల కాస్త శ్రద్ధగా వినేది. కాని పోను పోను పట్టించుకోవటం మానేసింది. పెళ్ళై కొత్త కాపురం పెట్టిన నెలలోపే వచ్చిన పండుగ సెలవులకి అమ్మా నాన్నల దగ్గరికి బయలుదేరాడు. మొన్ననేగా వచ్చాం, అప్పుడే ఎందుకు? సెలవు కూడా తక్కువే కదా, ఎందుకు లీవ్ వేస్ట్ చేసుకోవటం అంది రామలక్ష్మి. అబ్బే అలా కాదు, అమ్మా నాన్న అక్కడ ఒంటరిగా ఉన్నారు. చెల్లాయి కూడా అత్తగారింట్లో ఉంది కదా, మనం వెళితే కాస్త వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అని ఎలాగో ఒప్పించాడు ఆమెనతను. రామలక్ష్మిని ఒప్పించాడు అనటం కంటే అతన్ని నొప్పించలేక ఆమె ఒప్పుకుంది అనటం సబబు. ఆ పండక్కి వెళ్ళొచ్చారు. సుబ్బారావు గారి బీపీతో బాధపడుతున్నారు. సూరమ్మ గారి ఆరోగ్యం కూడా ఏమంత బాగాలేదు. రోజు రోజుకి ఏదో ఒక రుగ్మత. పోనీ మాతో వచ్చేయండి నాన్న, అక్కడే అందరం కలిసి ఉండొచ్చు అన్నాడు చలపతి. భర్త అనుకోని విధంగా ప్రపోజ్ చేసేసరికి బిత్తరపోయింది రామలక్ష్మి. తరువాత అవునండి అని సన్నగా నవ్వేసి ఊరుకుంది. అందులో తగిన స్పందన చలపతికి కనిపించలేదు. ఎందుకురా, ఆచార్యగారి మందులు బాగానే పనిచేస్తున్నాయి, ఏం పర్వాలేదు. దూరాభారం, భాష కాని భాష. ఆ కలకత్తా మహానగరంలో మేం ఎక్కడ ఉండగలం? మా కల్లాయి రామలింగేశ్వర స్వామి, గోపాలస్వామి దేవాలయాలు, ఈ గోస్తని నది, ఈ గోదావరి, ఈ గోవు పాదులి సుఖం. సొంత ఇల్లు ఉన్న ఊరు వదిలి ఎక్కడికి రాలేవరా. వాళ్లలా అంటారని రామలక్ష్మి ముందే ఊహించింది. కాకపోతే నిన్న కాక మొన్న పెళ్ళై తనే వెన్నెల్లో హాయిగా గడుపుతున్న ఈ మధ్యలో పానకంలో పుడకలా ఎవరైనా వస్తారా? ఈయన పిలవటం చెప్పాలి, ఏం మనిషో అనుకుంది మనసులో. పెద్దవాళ్ల పట్ల పెద్ద నిర్లక్ష్య భావమేమీ లేకపోయినా వాళ్లు వచ్చి తమతో ఉంటే తమ స్వేచ్ఛకు అంతరాయమన్న మోడర్న్ థింకింగ్ రామలక్ష్మిది. మనసులో ఎంత దిగులు పడ్డా తల్లిదండ్రుల్ని అక్కడే వదిలి
భార్యతో కలకత్తాకు తిరిగి ప్రయాణం తప్పలేదు చలపతికి. కాలం గడుస్తోంది. 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన కలకత్తా మహానగరాన్ని వదిలి బదిలీ మీద హైదరాబాద్ చేరారు. మోహన్ ఖాళీ చేసిన పోర్షన్లోనే చలపతి రామలక్ష్మి చేరారు. అన్ని వసతులతో ఉన్న 3 గదుల పోర్షన్. పక్క పోర్షన్లో ఓనర్స్ ఉంటారు. వాళ్ళు ఇద్దరే, భార్య భర్త. పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిపోతే వీరిద్దరూ ఇక్కడే ఉండిపోయారు. ఇద్దరూ వయోవృద్ధులు. ఆయన గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యారు. అమ్మాయి అమ్మాయి అంటూ ఆవిడ రామలక్ష్మిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు 10 నిమిషాలు ఆయన కూడా వచ్చి చలపతితో పిచ్చాపాటి మాట్లాడి వెళ్తుంటాడు. ఈ కొత్త స్నేహంలో రామలక్ష్మికి విశేషం కనపడలేదు, కానీ చలపతిరావుకు మాత్రం ఆత్మీయత కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి వేండ్రా పెద్ద దూరం కాకపోయినా ఇంతవరకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లలేకపోయాడు. మనసులో ఆత్మీయత లోపించి దూరం పెంచుకుంటే అనుబంధం, బాంధవ్యాలు దూరం దూరంగా ఉండిపోతాయని బాధపడుతూ ఉంటాడు. ఏమిటి బామ్మగారు, అదేటివ్వండి, నేను తగిలిస్తాను. వెంకటేశ్వర స్వామి పటాన్ని గోడకు తగిలించాయని ప్రయాసపడుతున్న ఆమెతో అన్నాడు చలపతి. తాతగారేరి? ఫోటో తగిలించి సరిగా ఆనిందో లేదో గమనిస్తూ అడిగాడు. పార్కుకు వెళ్లారు, వస్తారు. కాఫీ తెమ్మంటావా బాబు? ఆవిడ ఆప్యాయంగా అడిగింది. ఇంట్లో మంచి మోడల్ ఫర్నిచర్, దేనికి లోటు లేదు. మార్బుల్ టేబుల్ మీద 2 పిల్లల ఫ్యామిలీ ఫొటోస్ అందంగా లామినేషన్తో కలర్ఫుల్ గా ఉన్నాయి. వద్దండి, మీ భాస్కర్ పద్మజల దగ్గర నుంచి లెటర్స్ వస్తున్నాయా? నెలకొకటి తప్పనిసరిగా రాస్తారు. ఆవిడ నిర్లిప్తంగా ఫోటోలు చేతిలోకి తీసుకుని పమిటి కొంగుతో ప్రేమగా తుడిచింది. తాతగారు రిటైర్ అయ్యాక మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లిపోవాల్సింది కదా అన్నాడు. ఆవిడ మెల్లగా నవ్వింది. ఒకసారి వెళ్లి వచ్చాం, అక్కడ ఇమడలేకపోయాం. అక్కడంతా ఒకటే వేగం. క్షణమాగి ఒకరినొకరు పలకరించుకుని తీరికుండదు. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు అంతా అంతే. ఎవరి ప్రపంచం వారిది. నిమిషం విశ్రాంతి ఉండదు. అదో వింత ప్రపంచం. వచ్చేశాం. అవును, కర్మభూమి అనుకునే మన దేశంలో మనిషికి మనిషికి మధ్య అంతరాల అగాధంలో పెరిగిపోతుంటే ఇక భౌతికవాదంలో కూరుకుపోయిన విదేశీయుల విషయంలో చెప్పాలా? రెక్కలొచ్చిన పక్షుల పిల్లలు ఎక్కడికో ఎగిరిపోతుంటే వెంట పరిగెత్తలేని పెద్దవాళ్లు పుట్టి పెరిగిన గడ్డను నమ్ముకొని తమ పాత ఛాందసాలతో కాలం గడిపేస్తున్నారు. వాళ్లను చూస్తుంటే చలపతికి తన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. వాళ్లు తమ పట్ల చూపిస్తున్న అఫెక్షన్లో అతని మనసుకు గొప్ప అనుభూతి లభిస్తుంది. ఈసారి పండక్కి తాతగారు మామగారిని లంచ్కి పిలుద్దాం అన్నాడు చలపతి. రామలక్ష్మి అదోలా అతని వంక చూసి తమాషాగా నవ్వింది. ఇతని ప్రపోజల్స్ ఏమిటో వింతగా ఉంటాయి. పక్క వాటాలో వారికి భోజనానికి పిలిచేదేమిటి? మీరు అనవసరంగా పరిచయం పెంచుకుంటారు, తరువాత బాధపడతారు అంది తన ధోరణిలో. మనిషి కనబడితే చాలు, వదలరు కదా, ఏదో మొహం వాచిపోయినట్లు. పరిచయం కాదు, అది అనుబంధం. నీకు అర్థం కాదులే. మొహం వాచిపోయినట్లు మనిషి కనబడితే చాలు, వదలనన్నావు కదా. అతను ఆమె వాడిన మాటికి కాస్త నచ్చుకున్నాడు. నిజంగానే లక్ష్మి, మనిషికి కావలసినంత డబ్బు, బిల్డింగ్స్, ప్రాపర్టీస్ ఉంటే చాలు అనుకునే విద్యా ప్రపంచంలో నువ్వున్నా మమకారం, ఆత్మీయత, తన వాళ్ల అనురాగం, మనిషికి అంతులేని సిరి సంపదలని నువ్విప్పుడు గ్రహించలేవు. నిజంగానే నేను అమ్మా నాన్నల ప్రేమకు మొహం వాచే ఉన్నాను. ఏదో బలీయమైన శక్తి నన్నిక్కడ వాళ్ళకి దూరంగా కట్టి ఉంచినా నా మనసు మాత్రం మన వేండ్రలో వాళ్ల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. లక్ష్మి, నా ఈ చిన్న జీవితంలో నేను పోగొట్టుకుంటున్న అనురాగం అపురూపమైనది, అనంతమైనది. అందుకే వాళ్ల ఆదరణకు నేను మనస్ఫూర్తిగా లొంగిపోయాను. వాళ్లు కూడా దూరంలో ఉన్న పిల్లల్ని తలుచుకొని ఎంతో దిగులు పడుతున్నారు. వాళ్లు ఇక్కడికి రాలేరు, వీళ్ళక్కడికి వెళ్లలేరు. మనం ఇక్కడ వీరిని ఆదరిస్తే మనలా అక్కడ మన వారికి మరొకరు ఆదుకుంటారని నా గట్టి నమ్మకం. ఈ ధన ప్రపంచంలో మనిషికి మనిషి దూరం అయిపోతున్నాడు, డబ్బుకి చేరువవుతున్నాడు. డబ్బు తాగి, డబ్బు తిని, డబ్బునే మనసావాచ ఆరాధించి తనలోని మనిషితనాన్ని కోల్పోతున్నాడు. వాళ్ల ఆప్యాయంలో నేను తల్లిదండ్రుల అనురాగాన్ని అనుభవిస్తున్నాను. వాళ్లు తమ బిడ్డలతో ఉన్నట్టు ఆనందిస్తున్నారు. ఈ బంధుత్వం నిజం కాకపోవచ్చు, ఈ బంధం శాశ్వతం కాకపోవచ్చు, కాని మనిషి తనెక్కడ ఉన్నా అక్కడ ఈ ప్రేమను, ఆదరాన్ని రంగరించి మమతల కోవెల నిర్మించుకుంటాడు. అతడు ఉద్రేకంగా మనసుకు చెప్పుకుపోతున్నాడు. రామలక్ష్మి వింతగా అతని వంక చూస్తూ అతని మాటల్ని వింటోంది. అతని మనసులోని దిగులు, వేదన ఆమెకు అర్థమవుతున్నాయి. సంధిస్తే అత్తమామలు తమ మధ్య తిష్ట వేసుకుంటారని,
తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆలోచించింది కాని తన అవివేకంతో అమూల్యమైన కుటుంబ సంబంధాలను దూరం చేసుకుంటోందా? ఎప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారు కానీ 4 రోజులు సెలవు పెట్టి వస్తే మాకు తృప్తిగా ఉంటుంది అని దిగులుగా పలిగే అత్తమామలు గుర్తొచ్చారు. ఉన్న 1-2 రోజులు తమ పట్ల అపరిమిత అనురాగాన్ని చూపి ఆ క్షణాలు శాశ్వతంగా గుండెల్లో పదిలపరుచుకునే ఆ వృద్ధుల ఆరాటం తను అర్థం చేసుకోకపోగా ఏమిటో ముసలాళ్ళు అంతా చాదస్తం అనుకుంటుంది. తన ధోరణికి మురిపెంగా విసిక్కోకుండా రామలక్ష్మి ఏదో ఆలోచనలో పడటం అతనికి వింతగా అనిపించింది. ఆమె ఏం ఆలోచిస్తుందో తెలియకపోయినా బహుశా రేపు తమ వార్ధక్యపు దశలో తాము కూడా ఇటువంటి భావ సంఘర్షణకు అతీతులం కాదేమో. మామగారు, రేపు మన ఇంట్లోనే పండుగ చేసుకుందాం, మీరు తాతగారు పొద్దున్నే ఇక్కడికొచ్చేయాలి అని రామలక్ష్మి అనటం అతనికి విస్మయంతో పాటు ఆనందాన్ని కలిగించాయి. ఎందుకమ్మా ఇప్పుడు నీకు శ్రమ అందామే మురిపంగా. అబ్బే, శ్రమ ఏమిటి, మీరు మా కోసం చేయటం లేదు చెప్పండి మనస్ఫూర్తిగా అంది రామలక్ష్మి. ఈసారి యాన్యువల్లీ ఓ 20 రోజులు పెట్టండి, అక్కడ ఇక్కడ సగం సగం గడిపొద్దాం. పెళ్ళయ్యాక మా ఇంట్లోనూ పట్టుమని 10 రోజులు ఉండలేదు. అమ్మ ఉత్తరాల్లో ఒకటే గోల, నాకు అందర్నీ చూడాలనుంది. అన్నట్టు తాతగారి చిన్నబ్బాయి 4 రోజుల పాటు ఉండేలా సెలవు మీద వస్తున్నట్ట ఫ్యామిలీతో. వాళ్ళకి దిగులుండదు మనం లేమని. ఏమంటారు? ఇది పరిష్కారం కాదు, కాని కొంతలో కొంత తృప్తి. ఉద్యోగ పర్వంలో కుటుంబ సభ్యుల మధ్య ఈ అగాధం అనివార్యమేమో. ఏది ఏమైనా రాజ్యలక్ష్మి తన ధోరణిలోకొచ్చి ఆలోచించి తన జీవితంతో పాటు మమతల కోవెల్లో కూడా దేవతగా రూపుదిద్దుకోవటం శుభ పరిణామంగా అనిపిస్తోంది చలపతిరావుకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.